మరి మీ డివిజన్ కాకుండా మీరు పక్క డివిజన్ లోకి వెళ్ళి పోటీ చేశారు ఎందుకు? డివిజన్ నుంచి పోటీ చేయడానికి గల మీరు అవకాశం వచ్చింది కూడా అనుకోకుండా మిస్ అయిందని విన్నాం. అదెంత వరకు నిజం మీకు మేయర్ గా? వాస్తవమే. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయినా కూడా వీళ్ళది క్యాంపు ఆఫీస్, వీళ్ళ ఫామ్ హౌస్ మీటింగ్లు జరిగిన తర్వాత కూడా ఏదో మాకున్న చిన్న లీక్, అక్కడి నుంచి కాల్ వచ్చింది, మా వర్గం మీకు సపోర్ట్ చేస్తాము, మీరు ఎలాగైనా సరే మేయర్ పీఠం ఎక్కండి, మాకు సపోర్ట్ చేస్తే చాలు అన్నట్టుగా అన్నారంట. వాస్తవం. కొంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఇండ్లు అన్నారు కాబట్టి ఒక నెగటివిటీ ఉంది. అక్కడ ఇండ్లు, అది మీరని కాదు కానీ చాలా వరకు వాటిని సేల్ చేసినారు. లైక్ అర్హులకు ఇవ్వకుండా కేవలం ఒక వర్గం వాళ్ళకు మాత్రమే కేటాయించబడింది అని చెప్పేసి ఒక రకమైన పుకార్లు షికారు చేస్తున్నాయి. దానికి మీరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అధికారంలో కాంగ్రెస్ ఉంది, మీరేమో బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు మేయర్ కౌన్సిల్ మీటింగ్ లోకి మీరు వెళ్తేనంటే మీకు ఏ విధంగా సహాయం ఉంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంతా మాట్లాడుకున్నాం. ప్రజల్లో మమేకమవుతూ రాజకీయ పునాదులు బలంగా వేసుకుంటున్న జ్యోతి శివరాజ్.